మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనములు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులకి అందరికీ కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆదికాండములో నరుల గురించి. నరుల యొక్క చెడితనము భూమి మీద గొప్పదనియు విన్నారు కదా! ఆనాడే గొప్పగా ఉన్నది చెడితనము. ఈనాడు కూడా ప్రభావితం ఎక్కువగా అయిపోయింది. మరి దేవాతి దేవుడు ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కరుణ బట్టి ఎంతో చక్కగా ఈ యొక్క పాపము నుండి విడుదల ఇంకా కలగాలి, ఇంకా మారుమనసు పొందుకోవాలని ఆనాడే గొప్పదిగా ఉన్నది పాపము. ఈనాడు కూడా ఇంకా అది చాలా మటికి విస్తరిస్తుంది. ఇందు మూలముగా దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క చిత్తములో, ఆయన యొక్క జనులను ఎంతో చక్కగా ఏర్పరచుకుంటూ వస్తున్నారు. దేవుని మాట వినాలి. ఆయన ద్వారా ఏర్పరచబడినటువంటి వారి ద్వారా మాటలు వినాలని ఎంతో చక్కగా స్పష్టంగా తెలియపరుస్తుంది వాక్యము. చూశారు కదా! నరుల యొక్క చెడితనం అంటండి భూమి మీద గొప్పదంట. వారి యొక్క హృదయము యొక్క తలంపులన్నీ కూడా ఊహంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎక్కువగా మరి ఈ రోజుల్లో చెడు ఎక్కువగా ప్రభావితం అయిపోతుంది, విస్తరించిపోతుంది. ఏదో సామెత ఉంటదండి. నిజం గడప దాకా వచ్చేటప్పటికి అబద్ధం అంతా కూడా ఊరంతా కూడా పాకిపోతదంట. ఇవన్నీ అందరికీ తెలుసు వాక్యాలు కూడా. ఎల్లప్పుడూ కూడా కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. మరి ఈ రోజునాడు కూడా అంత గొప్ప దేవుడే హృదయంలో నొచ్చుకుంటే బాధపడితే మన గురించి మీరు నేను కన్నా బిడ్డల గురించి ఎంతో పరితపిస్తూ బాధపడుతూ ఉంటామండి. వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళని ఆదరించాలి, మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యము, మంచి చెడులు చూడాలని ఎంతో కష్టపడుతున్నాం కదా! ఎంతో ప్రేమగా, అల్లారుగా, ముద్దుగా పెంచుకున్నటువంటి మన బిడ్డలు కూడా మన మాట వింటలేదు ఈ రోజునాడు. ఎందుకంటే ఆదికాలం నుండి కూడా వ్యతిరేకత, పాపం అనేది సక్రమించుకుంటూ వచ్చింది. ఎవరైతే దేవుని మాటకు విని దేవుడికి లోబడుతూ ఉంటారో సుభిక్షంగా, క్షేమంగా జీవించగలుగుతారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈనాడు అన్నీ కూడా వ్యతిరేకతలు ఎక్కువైపోయినాయి. కుటుంబాల్లో, స్నేహితుల్లో, సమాజంలో, మరి సంఘాల్లో, సొసైటీలో కూడా వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఎందుకంటే వారి యొక్క మానవుని యొక్క హృదయంలో ఉన్నవన్నీ కూడా చెడు స్వభావాలు, చెడ్డవిగా నింపేసుకుంటున్నారు. దేవుని వాక్యానికి చోటివ్వట్ల. చెడు స్వభావం, చెడు వినికిడికి ఎక్కువగా చోటిస్తున్నారు గానీ, మంచి మాటలు వినాలి, మన హృదయం వాక్యముతో నింపుకోవాలి. నరులు చేసినందుకు ఆయన సంతాపం నందుతున్నారు. ఈ రోజునాడు దైవజనుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, అనుభవ జ్ఞానము కలిగినటువంటి వాక్య పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకుల మాటలు వినకుండా, ఎవరి ఇష్టానుసారముగా మరి ఆ కాలంలో నోవహు గారు ఎంచుకున్న దేవుడు ఎంతో చక్కగా అందరిని పిలిచాడు రక్షణ ఓడలోకి రండని. ఈనాడు కూడా దేవుడు ఆ యొక్క స్వరం వినపడుతుంది. పరిశుద్ధమైనటువంటి దేహాల్లోంచి ఆ స్వరాలు వినపడుతున్నాయి. అయినప్పటికీ కూడా పెడచెవిన పెడుతున్నారు నా ప్రియమైన జనాంగమా. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, భూమిపై పెరిగిపోయిన మానవాళి దుష్టత్వాన్ని దాని పట్ల దేవుని తీవ్రత వేదనను తెలియజేస్తున్నాయి. నరుల హృదయము, తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవిగానే ఉండటం
హింసతో భూమి నిండిపోవడం జరుగుతుందిక్కడ. ఎల్లప్పుడూ కూడా హింస, బాధ, వేదన దీనివల్ల నిండిపోయింది భూమంతా కూడా. హృదయంలో ఎప్పుడైతే ఇటువంటివి నిండిపోతాయో, భూమి కూడా ఆ విధంగానే నిండిపోయింది ప్రజల ద్వారా. చెడు పాపము విస్తరించిపోతుంది. దేవుడు నరులను సృజించినందుకు విచారించి తన హృదయంలో నొచ్చుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాలు ఎందుకంటే స్పష్టం చేస్తున్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మానవ జాతిని పరిశీలించినప్పుడు వారి హృదయపు తలంపులంటండి నిరంతరము కేవలము చెడ్డవిగానే ఉన్నాయి. నిరంతరము కూడా దేవుని యొక్క వాక్యము, ఆయన సన్నిధి, ప్రార్థన లేకపోతే ఇంకా భ్రష్టు కొట్టుకుపోతామండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ మాట వింటున్నటువంటి మీకు, నాకు ఉపయోగపడుతున్నటువంటి యొక్క వాక్యము, దేవుని సన్నిధి, దేవుని యొక్క రక్షణ, ఆయన యొక్క మాట, ఆయన యొక్క బాట మనకెంతో ఆదర్శము, ఎంతో ఆదరణ కలిగిస్తుందనేది ప్రతి ఒక్కరు కూడా పరమ సత్యం నమ్మాలి. ఇక్కడ కేవలం చెడ్డగానే ఉన్నాయి చూశాడు దేవుడు. చూసారా? సంతాపం నొందారు ఆయన. దేవుడు ఆయన తప్పు చేశాడు కాదు గానీ, సృష్టి పాపంలో పడిపోయింది. నాశనానికి దారి తీస్తున్న ఇవన్నీ కూడా. హృదయంలో తీవ్రమైనటువంటి దుఃఖం ఏర్పడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో చేయాలని ఒక సంభాషణ లేదంటే ఒక ఆలోచనతో కలిగి ఉన్నారు గానీ, మేలైనది చేపట్టలేకపోతున్నారు కూడా. ఏదో విధంగా సాతాను క్రియలనేవి లోపరుచుకుంటున్నాయి ఇక్కడ. పాపంలో పడిపోయారు. హృదయమంతా చెడిపోయింది. చెడ్డవితోటి నింపేసుకుంటున్నారు. మన హృదయాల్లో, మన మొబైల్స్‌లో, మన ఇంట్లో, మన గృహాల్లో ఆ యొక్క పాపం అనేది విస్తరించిపోయి తాండవం చేస్తుంది. గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ కాలంలో భూమిపై హింస, ఆ కాలంలో హింస, దుర్మార్గం పెరిగిపోవటం వల్ల దేవుడు జలప్రళయం ద్వారా మరి ఆ చెడునంతా కూడా, పాపానంతా తీసేయాలని దేవుడు నిర్ణయించాడక్కడ. మరి దుర్మార్గం పెరిగిపోతే ఉండగలుగుతారా హింస? అనేకమైనవి ఇప్పుడు కూడా చూస్తున్నాం గదండీ! ఈ భూకంపాలు, ఈ యొక్క అన్నీ కూడా దేనివల్ల పెరిగిపోతున్నాయి? దేవుని మాటకి వ్యతిరేకంగా ఉంటున్నారు. దేవుడు చెప్తున్నాడు ఉగ్రత వస్తది. అప్పటి వరకు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ప్రతి ఒక్క ఉగ్రతలు వస్తున్నాయి. ఇక భూమి వైపరీత్యాల వల్ల. మరి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది కదా మనకి. నా ప్రియమైన వాళ్ళారా, భూమిపై విస్తరించిపోయింది పాపం. దుర్మార్గం పెరిగిపోతుంది ప్రతి చోట్ల. గమనించండి. మెలకువ కలిగి మనం వాక్యము చదువుతూ, ప్రార్థిస్తూ ఉండాలి. హింసాత్మకమైనటువంటి బోల్లు చాలా మటుకు కనబడుతున్నాయి ఈ భూమి మీద. నా ప్రియమైన వాళ్ళారా, మానవులందరూ చెడిపోయినప్పటికీ కూడా ఎంత అద్భుతంగా నోవహు మరి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడంటండి. ఈనాడు గమనించండి. మానవులందరూ కూడా చెడిపోయారండి. పాప స్వభావాలతో, పాప బుద్ధులతో, పాప క్రియలతోటి చెడిపోయినప్పుడు నోవహు గారిని దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండి దేవుని కృప పొందుకున్నాడు ఆయన నోవహు గారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు పాపాన్ని అసహించుకుంటాడని, అలాగే మానవుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఎంతో అమోఘమైనది. అది వర్ణించలేనిది. మానవుల పట్ల దేవుని ప్రేమ. వారి యొక్క హృదయ స్థితిని బట్టి ఆయన ఎంతో వేదన గురయ్యారు. ఎన్నోకమైనటువంటి పాపాలు చేసిన మానవుడు ఆయన మళ్ళీ చేరదీస్తున్నాడాయన. మారు మనసు కలిగి వస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తిరిగి దేవుని చెంతకి రావాలి. వేదనకు లేకపోతే పాపాలకు గురవ్వకుండా, చెడు వ్యసనాలకు గురవ్వకుండా, ఆయన బాధ పెట్టేవారం కాకుండా, ఈ యొక్క శిలువ ధ్యాన కూడికల్లో గాని, ఉపవాస దినాల్లో గాని ఆయన మన కోసం చింతిస్తున్నాడు. మన భారం ఆయన మీద వేసుకున్నాడాయన. మనం ఇంకనూ కూడా ఆ యొక్క నిలువెచ్చని స్థితి, దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం అని ఇంకనూ కూడా బాహ్యంగా అనేకమైన పనులు చేసినప్పటికీ కూడా మన యొక్క హృదయంలోని శుద్ధి లేకుండా, మారు మనసు లేకుండా చేసినటువంటి సేవా పరిచర్య అది వ్యర్థము.
అయినా మనలో ఉన్నటువంటి చెడు తలంపులను, చెడు స్వభావము, చెడు మాటలు, చెడు క్రియలు ఎప్పుడైతే పోతాయో ఆయన సంతోషిస్తాడు. మన కుటుంబం బావుంటది, సంఘం బావుంటది నా ప్రియమైన వాళ్ళారా. నాటి కాలంలో మరి ప్రజలు రక్షించటానికి ఆయన ఏ రీతిగా అయితే పిలుపునిచ్చారో, ఈనాటి కాలంలో నన్ను ఏర్పరచుకున్నాడాయన. ఆయనకు నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, సత్యము కలిగి, నమ్మకత్వము కలిగి మనం జీవిద్దాము. దేవుని యొక్క సారూప్యంలో దేవుడు మనల్ని చేశాడు కాబట్టి, దేవుని యొక్క అనుసారంగా నడుస్తూ, దేవుని యొక్క సారూప్యంలో ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధిస్తూ, మనం అనేక మందిని దేవుని చెంతకు తీసుకురావాలి. అంతేకాని మరి దేవుడు ఏ రీతిగా అయితే బాధపడ్డాడో ఈ యొక్క ప్రజల్ని, ఈ జనులను చేసినందుకు, మనము కూడా అటువంటి బాధలో పడకుండా మంచి పరిపాలన, మంచి జ్ఞానము కలిగి మన బిడ్డలను తయారు చేస్తూ మరి యొక్క సమాజంలో అన్ని విషయాల్లో కూడా నడిపించి దేవుని వైపు నడిపించాలని ఈ మాటలు ముగిస్తున్నా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చక్కగా మరి యొక్క నోవహు గారిని ఏర్పరచుకున్నాడు. జలప్రళయంలో ఎవరైతే మరి దేవుని మాట వినలేదో వారు జలప్రళయంలో కొట్టుపోయారు. మనము దేవుని యొక్క ఆజ్ఞకు, ఆయన యొక్క ఆజ్ఞలకు, ఆయనకు మాటకు శిరస వహించి భయభక్తులు కలిగి జీవించే వారికి మనం ముందర కొనసాగబోదాం. దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.